ఫ్రెండ్స్ అయితే ఒక కొత్త రెసిపీ అయితే ఈ రెండిట్లో కార్న్ఫ్లవర్ షుగర్ కలర్ ఫుడ్ కలర్ ఈ మూడు ఉంటే చాలండి మనము స్వీట్ రెడీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే మనకు స్వీట్ తినాలనిపిస్తే అయితే ఒక కప్పు కార్న్ఫ్లవర్ తీసుకున్నాను, ఒక కప్పు కంటే సగం కొద్దిగా షుగర్ తీసుకున్నాను. ఇది ఒక బౌల్లో వేసేసుకొని ఇందులో కొద్దిగా యాడ్ చేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసేసుకొని వాటర్ ఇందులో వేసేసుకొని ఇలా మొత్తము కలిపేసుకోవాలి. కార్న్ఫ్లవర్ ఉండలేకుండా అయితే మరొక బౌల్ తీసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసి మొత్తము షుగర్ కరిగే వరకు మొత్తం హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసుకొని మొత్తం షుగర్ అంతా కరిగించుకోవాలా. చూడండి షుగర్ అంతా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. అయితే మనం కార్న్ఫ్లవర్ కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నాం కదా, ఇది ఇందులో పోసేసుకొని మొత్తము ఇది దగ్గరికి పడే వరకు మొత్తం కలిపేసుకోవాలా. ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇందులోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకున్నాము. చూడండి మొత్తం ఇలా దగ్గరికి అయ్యింది. ఇప్పుడు మరొక ప్లేట్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా ఫ్లాట్ చేసేసుకుందాం. చూడండి ఇది చేసుకున్నాక నేను డ్రై ఫ్రూట్స్ పైన అలా చల్లేసుకున్నాను. చూడండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకుంటే వితిన్ 5 minutesలో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా బాగుందా ఆశర్? బాగుందా ఆశర్? సూపరా?